ఆ భార్య భర్తల కన్నీరు ఎవరిస్తూ ముడుతుంది బలపడ వైకుంఠము దాపడ బ్రహ్మాండం మధ్యలో మై సచ్చికొండ మీద కూర్చున్న భగవంతుడికి ఏకని గంటలు ఎగుతానే మొగని గంటలు మొగుతానే నంది లీతలు కొట్టినా గన్న ముసలు కొట్టి కదలు కదలు అంటే కైలాసం కదిలాడుతున్నదమ్మా. మరి ఎవరిది ఈ కన్నీరన్న భగవంతుడు ఒకసారి యోగ దృష్టిని చూస్తే భూలోక నగరంలో అది బుద్ధిగల్ల పట్టణం, అది పేరుగల్ల పట్టణము. పౌడంపి నగరాన్ని పరిపాలన చేసేటోడు రోజు పౌడంపి మారాదు. ఆ తల్లి ముత్యాల గన్నే తల్లి గర్భాన ఒకగాను ఒక కొడుకు కలిగే ఉన్నాడు. కొడుకు పేరు వరహాల రాదు. కొడుకు సైతోడ ఒక కొడుకు కాదు, 1 రూపాయి ముల్లె కాదు, 1 కన్ను చూపు కాదు, 1 ఎత్తు వ్యవసం కాదు, 1 చేత నీళ్లు తాగితే దాహం తీరదు అన్నాడు. అందుకే అనరమ్మా ఆడి వీళ్ళ లేని సాగు తాగరాదు, అరసవాడు లేని చేత రాదు. ఆడవిల్లతోనే దిగ ఆడవిల్లతోనే బలగమన్నారు, ఆడవిల్లతోనే రాయబారు రాకబల్లు పోకళ్ళు అన్నారమ్మా. నా కొడుకు సైతోడంగా ఆడవిల్ల కావాలని భార్య భర్తలు ఇళ్లలో మనం పళ్ళల్లో మోసుకొని తిరగని తీర్థం లేదు, మునుగని ఉండవు లేదు. మరి తల్లి ముత్యాల గన్య కరబానా కొడుకు సైతోడంగా ఆడవిల్ల బలం ఉందా లేదని భగవంతుడు ఒకసారి యోగదుస్తులు చూస్తే అందుకే అన్నారమ్మా ఆడవారు కనుక భూమి మీదకి వచ్చిన ఆడతల్లైనా నేను కొడుకులుగా నాలే కోటి విడుదల బిడ్డలుగా నాలి ఇళ్ల లోకం మీద పేరు ప్రఖ్యాతి పొందాలనుకుంటది. కొడుకుల కన్న తల్లినేమో కోటిని కురాలంటారు, బిడ్డల కన్న తల్లినేమో బలగం కలదంటారు. ఆడపిల్లని కన్నా తల్లికి ఎదురు వందనం గుర్తున్నారు కనుక నేను ఆ తల్లి ముత్యాల కన్నా ఏడ్చి పాడవన్న గుళ్ళ ప్రాణం పోతేనమ్మా. నరుని నమ్మినోడు నష్టపోతాడు, భగవంతుడిని నమ్మినోడికి బాధలు ఉండయో అన్నారు. ఒకవేళ ఏడ్చి భార్య భర్తలు నా గుళ్ళల్లో ప్రాణం పోతే భగవంతుడు ఉండేందుకు లేకెందుకని నా మీద మన్నంటారు తుమ్మంటారు అని మరి ఆ తల్లి గర్భాన కొడుకు పొలం ఓడిగట్టన భగవాన్ ఆ కొడుకు సైతోడంగా ఆడవిల్ల పొలం ఓడిగడతానమ్మా. ఆ ముందుకు 3 అడుగులు వేసినాడు భగవంతుడు అనుకున్నాడే. మరి భూలోక నగరంలో పచ్చి మాంసమైన పిచ్చి మానవులు ఒకవేళ శాస్త్రాత్గా నేను కనబడితే నా పాదాలు పట్టుకొని ఎండికొండ కత్తనంటారు. ఎండికొండకు భూలోకానికి తొవ్వైతే భగవంతుడు వెనుకనే ఓంలో ఒకసారి గిరిట తిరిగినప్పుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తిండమ్మా. చెట్టుకు దగ్గర కనుక భూలోక నగరం వెళ్ళిపోతానన్నాడమ్మా. అంతరవి పురారి మాటలు సంగమయ్య బయలు వెళ్ళినాడా. భగవంతుడు అనుకున్నాడు దేవతంగమయ్యా. భార్య భర్తలు పాడుపడ్డ గుళ్ళ సింత కింది వెళ్ళి సింహాలు వంటి వరకాల తలుసు పడ్డారమ్మా. మరి ఆ తల్లి కలలోనా బలము ఓడిగట్టుకోని కావాలని భగవంతుడు దేవతంగమయ్యా. భార్య భర్తలు ఆ గుళ్ళల్లో ప్రాణతపసు పట్టిరి. మరి శాస్త్రగా ఈ పశ్చిమాంస పిచ్చి మానవులు వాళ్ళ కళ్ళకు నేను కనబడితే నాయన నీతోటి పాటుగా నీ పాదం పట్టుకొని ఎండికొండ కత్తము అంటారు. మరి ఎండికొండకు భూలోక నగరానికి దారి అవుతుంది అనుకున్నాడే. కలలోనే ఈ బిడ్డకు పొలమోడి కడతానని తన ఎదమీది మట్టి నడిచిండు. ఆనాడు సంతాన బలము తయారు చేసిండు భగవంతుడు. తోడు ఆ తల్లి ముచ్చాన కదా నాడు కనుక ఆడవిల్ల బలం సీత వంటనమ్మా.
సిద్ధరాముడా భాగవతం కాడివేనా సప్పట్లు కొట్టమన్నప్పుడు సప్పట్లు కొట్టాలి. ఒకవేళ మీకు భగవంతుడు ఇచ్చిన చేతులు ఉంటేనో సప్పట్లు కొట్టుని, ఒకవేళ మీకు భగవంతుడు ఇచ్చిన చేతులు లేకపోతే సప్పుడే కింద పెట్టుకొని కూర్చోరి. ఇక వచ్చినవే భగవంతుడు కొడుకుంటే బలమని బలమోడి అంటే ఎండుకోట మీద నివారణ అవుతాడు. ఏమండి శ్రీవారు ఏందేవో మనిషి ఎట్ట మనిషి ఎట్ట మనిషి ఎక్కడ మనిషి దొబ్బుతే అడ్డు నీయే పలుగుతాయి వచ్చే ఏందే మనిషి నీదే అంత డిస్టర్బెంట్ చేస్తుంది. అట్లా కాదా కలవడ్డదా నీకు కళ అంటే కళ కాదు. గుడి ముందర గుండంలో స్నానం చేసుడుతోనే అక్కడి వైన్స్ కాడి వేనట్టు లైట్ బీర్లు స్ట్రాంగ్ బీర్ తాగినట్టు కళ అంటే కళ కాదు. ఎవరు వచ్చిన పొడిచేది అంటారా? మరి నీకైనా కలవడ్డా? నాకు దేవుడు చక్కడిది ఇచ్చిన్నారా అంటే కచ్చపుల్లా చిక్కడిది కచ్చపుల్లానే అంతకంటే చిక్కడిది చల్లబొట్టు కన్నా అంతకంతేగా స్వీటు అంతకంతేగా బత్తాయి కన్నా అంతకంతేగా బత్తాయి పుల్లగుంటది బామ్మది చిటుక్కునెత్తేసే గారు ఒకటేసారి స్వీట్ కన్నా అంతకంతేగా గజ్జుర పండు కన్నా గాయది గజ్జరుడా గజ్జుర పండు కాదురా ఖర్జూర పండు అను లంజ కొడుక నేనేమన్నారా గజ్జుర అంటారు గజ్జుర గాయది గజ్జరుడా ఓ నువ్వు డాడీ దాను నేను మమ్మీనే దానా నువ్వు డాడీ దాను నేను మమ్మీనే దానా ఓరిరా రేవుదా కూడా నువ్వే డాడీ అయితే నీ భార్య మమ్మీ అవుతుందిరా. గదే నువ్వు అవ్వవు నీ అయ్యను గొల్లమాట సేమ్ టు పిల్లవా ఆకాశీ పండుగ
ఎత్తువేలని ఒక్కదరయ్యా గోరువారి ఎడుమ కుదురు పెడుతుంది మీదికెళ్ళి గోరువారికి ఇట్లనే అంటుంది అది కిందికంటే రమ్మంటుంది మీదికంటే ఎగదింగినట్టు ఈ ఎక్క మీద ఈ ఎక్క మీద మనదలేగా నిన్ను వేసుకుంటే అక్క ఓకుంటదా బావయ్య బంగారుడా బంగ పెట్టి కూతురా బావయ్య బంగారుడా ఏ చెంటు ఏ బుజ్జమ్మ ఈ ఎల్లిపాయ జనాలకు తాడదెంప కొత్తగా కట్టుకున్న లంగా నిన్నకిచ్చనే పెడతా లంగ పరుకోనమ్మా మరి అది పాతది అది ఎవరాడది అది పాత్రా అది ఈ ఎల్లిపాయ జనాలకు చెప్పలకు దాని పనులను పోయి బావయ్య బంగారుడా గుట్టేలు పాయాలకు కిరి చెప్పలందు పోయి బావయ్య బంగారుడా కిరి చెప్పలందు పోయి బావయ్య ఈ నల్లి మీద మన్ను అయ్యే అక్కన్న దొద్దను మరదలవారి ఈ అక్కన్న దొద్దనే బావయ్య ఏం మరద అప్పుడే కట్లంటే గిన్నె మాటలచ్చనా బావయ్య బంగారుడా నోట ఉత్సవస్తున్నా బావయ్య బంగారుడా ఎట్లా ఏంటి అప్పుడే కట్లంటే గిన్నె మాటలచ్చనా బావయ్య బంగారుడా నోట ఉత్సవస్తున్నా బావయ్య రాదు పోవడం బిరాదునమ్మా దాని వల్ల పెట్టి కత్తులతో వాళ్ళు దండు రాదు రాదు పోవడం బిరాదు ఓ అమ్మా. రామ రామ రాఘవ రామ రామ కచ్చిరి కడిగచ్చి రాజు మాత్రం రాజు నేలుతుండను తల్లినావా అమ్మా దాసి ఓ కుక్క మొత్తం మొత్తుకుంటాను ఏందో అంటారా నేను శివుడు అన్నా ఎడ్డిదా అన్నా గుడ్డిదా అన్నా తెలియదు ఒక్కదా అన్నా అవ్వా ఇచ్చిదానా అమ్మా దాసి ఏంది నాకు పెయ్యంత తిప్పినట్టు అవుతుంది అయ్యో ఇక తప్పినాక తిప్పదా అవ్వా తప్పుడంటే గదే గదే నిలదెప్పినావు నువ్వు ఎవరు నువ్వే
నేను కూడా తప్పినావు ఆయనకు ఉన్నప్పుడు. అమ్మ రాసి మన నాటున్నది నీ చీరపోతుంది కాదు పోరి వారు చీరపోతే లోపల మందలాగే ఉండే పోవడానికి పొక్కలు పోవడానికి చంద్రాల కాకు ఇక మీకు నమ్మకం లేదు. నేనే సరే ఎరికేనా 10 మంది పొలంలో అన్నా గాని నా పక్కబడి మునిపట్టిన సందులో కూడా తెలియదు. ఆ రోజు ఈ సమితి వచ్చింది తెలియని సమితి 10 మంది పొలంలో ఎరికేనా ఓ బిడ్డ పుట్టుడుతో ఆడటం అని ఓ దీనికంటారు అని ఏ సాలు గుజ్జులు ఆ సాలుగా పొంద పెట్టుకుంటా మొన్న రజత ఎట్లా ముగ్గురు పొలంలో చంపిందో అట్లా పొంద పెట్టుకుంటూ వచ్చిన నేను బిడ్డ మొన్న ఓ బిడ్డ ఓ ఈ ఊరు నా సముద్రులంతా ఈ ఊరు నా సముద్రం 3 ముచ్చట్లోళ్ళు అత్త కొళ్ళు వస్తారు కొళ్ళకి అత్త వస్తారు ఈ ఊరోళ్ళు ఇదే వాడ మీద ఉన్నారు బాగా మంది. నేను ఎవ్వల పెరికేనా నాటే పోయి 40 మందిని అన్నా మరి కూరగాయలు
పోరగాళ్ళు లేరంటే అందరు చక్రాల కింద వెళ్ళరా దొరకలే అబ్బా ఏడు నేను బాగా ఓ బిడ్డ మొన్న అయితే పరిశాన్ రా మొన్న ఉగాది పండుగ రోజు బిడ్డ అందరు ముగ్గేసుకుంటారని నీ ముగ్గేసుకోకుండా ఎట్లుంటది బిడ్డ ఇక పొద్దుగానే 3 గంటలకు లేచిన బిడ్డ 3 గంటలు లేచి చెప్ప నువ్వు అదేరా ఊడ్చుకున్నారా ఈ ఊరు నా సౌతికి ఏ సౌతికైనా 3 సుక్కల ముగ్గు వస్తావురా నువ్వు మా లెక్క సుక్కలు కదా 3 సుక్కల ముగ్గు ఎవరికైనా వస్తా ఎవరా మీకు 3 సుక్కల ముగ్గేసుకున్న బాట ముగ్గురు పొరలంగానని ఓ నా పోరగాళ్ళు అంటావు వీళ్ళ నా ముగ్గురు కొడుకులు వాళ్ళ పేరేందో ఈ కొడుకు పేరు హరీష్ ఈ కొడుకు పేరు నరేష్ ఈ కొడుకు పేరు సురేష్ అందరికన్నా చిన్నోడు నా కొడుకు నా కొడుకా నువ్వు అవ్వదున్నా వచ్చినారా కొడుకా నా కొడుకా నువ్వు నా పాలికి గంజలు నువ్వు గట్లయితావు కాదురా కొడుకో నా కొడుకా నేను ఎట్టంటే నీ బ్రహ్మత్తన్నారా కొడుకా ఏడు మార్చింది మళ్ళా వాడల్లా గట్టిది తండ్రి తీసుకొని తన మంత్ర జనగా పొందే పిల్లలు అయింది బాధపడకు తల్లని బాధన కొలువు తీరనమ్మ ఆపది అడియను తండ్రి ఎలా పట్టనమ్మా దేవా